రాబోయే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో అన్ని ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు బహిష్కరిస్తున్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దాంతోపాటు త్వరలో మా సమస్యల పైన పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, సీఎంనైనా సరే ముట్టడించి మా రావాల్సిన ఉద్యోగాలను తెచ్చుకుంటాం. రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం డిసెంబర్ 20 లోపు. అదే చెప్తున్నా అన్న. ఒక నిమిషం బాల 20 సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ ఇస్తున్నాం నిరుద్యోగులు. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నుంచి ఖమ్మం పోదామా, వరంగల్ పోదామా, నల్గొండ పోదామా, ఏ నిరుద్యోగం అయినా అడుగుదాం. ఖమ్మంలో అయినా సరే, నల్గొండలో అయినా సరే, వరంగల్ ఏ నిరుద్యోగం అడుగుదాం. మేము రాం, మీతో పాటు మీ మంత్రులు వస్తారు కదా, మా నిరుద్యోగం మీతో నుంచి వస్తాం, పోయి కలుద్దాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా బాబు అని చెప్పేసి లైబ్రరీ వేదిక మీటింగ్ పెట్టుకుందాం. చెప్పుతో ఊస్తారు. అప్పుడు ఎవరు వస్తారు? నిరుద్యోగ మిత్రులు. ఎందుకంటే ఇలా చెప్తానే బూటక మాటలు, బూటక హామీలు అని అందరికి అర్థమైపోయింది. మేము సింగిల్ గా వస్తాం, మీరు రావడానికి ట్రై చేయండి, ఎక్కడైనా కూర్చుందాం. సవాల్ విసురుతాం. చిక్కడపల్లి వేదిక నుంచి నిరుద్యోగులకు సవాల్ ఇస్తాం. మీ 33 జిల్లాలో ఏ లైబ్రరీకి వచ్చి రమ్మన్నా వస్తాం. మీరు 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఎక్కడ వస్తాం, మీరైనా ఎక్కడ రావాలి అక్కడికి వస్తాం. మీటింగ్ పెడదాం. ఎవరు నోటిఫికేషన్? మరి మేము కూడా అంటున్నాం, మీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తున్నాయి, మీ అన్ని నోటిఫికేషన్, ఎమ్మెల్యే నోటిఫికేషన్ వస్తున్నాయి. మాకు రావాల్సింది మేమేం కావాలని అడగలేదుగా. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలని అడుగుతున్నారు. కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎన్నికల మేనిఫెస్టోలో, ఈనాడు పేపర్ ఫ్రంట్ లైన్ లో, ఆంధ్రజ్యోతి పేపర్ ఫ్రంట్ లైన్ లో, సాక్షి పేపర్ ఫ్రంట్ లైన్ లో ఇచ్చారు కదా. ఆ హామీలు నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గాని కూడా నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ నువ్వు ఎలక్షన్స్ పోపోయినావు. ఇలా మా మీద ఏదో పెద్ద మీకు మమకారం ఉన్నట్టు రాజకీయాల్లో తిరగకండి, ఏం తిరగండి అని చెప్పి మీరు గత ఎన్నికలలో మరి మా కోసం మీరు లైబ్రరీలు విడిచిపెట్టండి, గ్రామాల్లో తిరగని చెప్పారు కదా. మరి దానికి ఏమంటారు? కాబట్టి మీకు ఒక లెక్క, వాళ్ళకు లెక్క ఉండదు. మాకు కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి. మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు, రాజకీయాలు అంతకంటే అవసరం లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ కార్డు ఇస్తే హ్యాపీగా ఈ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటాం.